ప్రజలు సైబర్ నేరగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్ లో వచ్చే అపరిచిత లింకుల్ని ప్రజలు అనుమతించరాదని తెలిపారు. తెలియని లింకుల్ని ఓపెన్ చేస్తే ప్రజల యొక్క బయోడేటా పూర్తిగా సైబర్ నేరగాడి చేతులకి వెళ్తుందని, దీనివలన బ్యాంకుల్లో ఉన్న సొమ్ముల్ని కాజేసే అవకాశం ఉంటుందని, ఎవరికైనా ఇటువంటి లింకులు వస్తే సంబంధిత పోలీసు అధికారులకి తెలియజేయాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఆన్లైన్ మోసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అందరు చూస్తూనే ఉన్నారు. సైబర్ క్రైము ఆన్లైన్ మోసాలు అని ఏపీకే ఫైల్స్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి. అవి ఓపెన్ చేసి లింక్ కనుక వెళ్తే మీకు తెలియకుండానే మీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకని ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియని లింక్ను ఓపెన్ చేయొద్దు. అన్నీ బ్యాంకు నుంచి వస్తున్నాయని మెసేజ్లు ఇస్తున్నారు. ఈ బ్యాంకు నుంచి వచ్చింది, మీ ఆధార్ కార్డు లేదంటే మీది కేవైసీ కోడ్ అప్డేట్ కాలేదు కాబట్టి మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇమీడియట్గా చేస్తామని చెప్పి ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. వీటికి మన స్టేట్లో కాదు కానీ ఛత్తీస్గఢ్ పక్క స్టేట్స్లో ఇదే పనిలో ఒక ముఠా గ్యాంగ్ ఆర్గనైజ్ చేస్తుంది. మీ ఇప్పుడు జనరల్గా వెళ్ళిన అమౌంట్ అంతా కూడా మన స్టేట్ కాకుండా వేరే స్టేట్స్ అకౌంట్కి వెళ్తున్నాయి. దీనికి సంబంధించి 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు. మీరు వెంటనే వెళ్ళగానే ఈ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ 1930 కాల్ చేసి, అలాగే బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి చెప్తే కానీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అమౌంట్ హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అమౌంట్ అవతల అకౌంట్ ట్రాన్సిట్లో ఉంటుంది. అమౌంట్ వెళ్ళినా కానీ విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్లో కనుక ప్రభుత్వం దృష్టికి కానీ సైబర్ దృష్టికి కానీ ఎక్కడికైనా తీసుకొస్తే ఆ అమౌంట్ దొంగల చేతికి వెళ్లకుండా ఆపుతారు. తర్వాత దాన్ని మనం రికవరీ చేస్తాం. కాబట్టి 1930 అనే నంబర్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అకౌంట్ తెలియని లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఒకవేళ ఏదన్నా పొరపాటున టచ్ చేసి వదిలిపెట్టినా కానీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకొని ఇమీడియట్గా 1930కి కాల్ చేసి, అలాగే బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి మీ అమౌంట్ ఫ్రీజ్ చేయమంటే చేస్తారు. అది జరుగుతుంది. తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్ అని మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీసు పెట్రోలింగ్ని ఇంకా ఇంటెన్సిఫై చేయాలని, ఎక్కడ కూడా ఈ అనాథరైజ్డ్ ప్లేసెస్, వల్నరబుల్ ప్లేసెస్ అంటే కొన్ని పాత బిల్డింగ్స్ అవి వదిలేయడం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో ఈ దొంగలు కానీ వీళ్ళు షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు ఆల్రెడీ బీట్ సిస్టమ్ మీ అందరికీ తెలిసిన విషయమే. బీట్లు అన్ని చోట్ల ఉన్నాయి. ఆ బీట్లను కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే కొన్ని కవర్ కాని ఏరియాలు కూడా కవర్ చేసి ఇంతకుముందు ఉన్న బీట్ల కంటే మళ్ళీ పెంచి, అట్లాగే ఈ పాయింట్ బుక్స్ అని కూడా ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఎవరైనా కూడా అవుట్స్కట్స్లో ఉన్నవాళ్ళు రాత్రి మా ఇంటికి పోలీసులు పంపించండి, ఏరియా కవర్ చేయండి అంటే వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. అదే కనుక మీరు మీ ఇంటి దగ్గర ఒక బుక్ పెట్టుకుంటే పోలీసులు వచ్చి దాంట్లో సంతకం చేసి వెళ్తారు. మీరు కూడా దాంట్లో సంతకం చేయొచ్చు. అంటే మళ్ళీ మీరు కూడా ఏమనుకుంటారు, మేము అర్ధరాత్రి పడుకుంటే వచ్చి తలుపు